ఈ రోజు అన్ని ఇంత అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెల్కమ్ టు సీజన్ 1 ఆఫ్ 30 డేస్ విత్ వరల్డ్ ఆఫ్ బార్గో డే 25. ఈ రోజు మార్నింగ్ లేవగానే ఎందుకో టెర్రస్ పైకి అయితే వెళ్దాం అనిపించింది. ఇక బ్రష్ తీసుకుని టెర్రస్ పైకి అయితే వచ్చేసాను. మంచిగా క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తూ ఈ రోజు కాలేజ్ కి వెళ్దామా వద్దా అని అయితే ఆలోచిస్తున్నా. ఎందుకంటే ఈ ఒక్కరోజు హాలిడే తీసుకుంటే మనం కంప్లీట్లీ 3 డేస్ అయితే హాలిడేస్ తీసుకున్నట్టుంటాయి. ఇక ఎలాగో రేపు వీకెండే కదా అని చెప్పి ఈ రోజు కాలేజ్ కి వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాను. మంచిగా స్నానం చేసి కాలేజ్ కి వెళ్దాం అనుకునే టైంకి అప్పుడే మా రూమ్ లోని మణిబాబు వచ్చి ఈ రోజు తొలే కదసరా గుడికెళ్ళి వద్దాము అన్నాడు. సరే పద గుడికెళ్ళి వచ్చిన తర్వాత కాలేజ్ కి వెళ్దాంలే అని అనుకున్నా. ఇక బైక్ పైన వెళ్లేటప్పుడు నేను అరే మణి ఈరోజు తొలే కదాస అంటున్నావు కదా, ఏమైనా స్పెషల్ టెంపుల్ కి వెళ్దాం రా అన్నా. సరే ఏ టెంపుల్ కి వెళ్దామో నువ్వే చెప్పురా అంటే నేనేమో సరదాగా స్వర్ణగిరి వెళ్ళొద్దాం రా అన్నా. సరే పద చలో అని చెప్పి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా స్వర్ణగిరికి అయితే వచ్చేసాము. ఇక ఈ రోజు తొలే కదాస అవడం తోటి దాంతో పాటు శనివారం అయ్యేసరికి చాలా మంది క్రౌడ్ అయితే వచ్చారు టెంపుల్ కి. మంచిగా సోమవారం దర్శనం కంప్లీట్ చేసుకుని మన స్వర్ణగిరిలో బాగా ఫేమస్ అయిన శ్రీ జలనారాయణ స్వామి సన్నిధానంకి అయితే వచ్చేసాము. ఈ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుండే అనమాట. ఇక క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తూ మధ్యాహ్నం వరకు టెంపుల్ లోనే ఉన్నాము. మేము రూమ్ కి వచ్చేసరికి మా రూమ్ లో వాళ్ళు ఆలు కర్రీ అయితే ఉండారనమాట. ఇక మంచిగా ఆలు కర్రీ వేసుకుని ఈ రోజు మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ చేశాను. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకుని ఈ రోజు ఈవినింగ్ నెక్లెస్ రోడ్ దగ్గర హైదరాబాద్ బిగ్గెస్ట్ ఫైర్ క్రాకర్ షో అయితే జరుగుతుందంట. సో చలో అది చూద్దాం అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక మన హైదరాబాద్ ట్రాఫిక్ గురించి అస్సలు చెప్పక్కర్లే. ఒక్క 2 కిలోమీటర్స్ నీకు 30 మినిట్స్ అయితే టైం చూపిస్తుంది. ఈ ట్రాఫిక్ ఇప్పుడల్లా తగ్గేటట్లేదని చెప్పి బైక్ ఒక సైడ్ పార్క్ చేసి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే నీట్ ఎగ్జామ్స్ కోసం ప్రొటెస్ట్ చేసిన స్టూడెంట్స్ అందరి తరపున రేవంత్ రెడ్డి గారు మాట్లాడడానికి వచ్చారనమాట. సో ఈ మీటింగ్ వల్ల ట్రాఫిక్ అంతా జామ్ అయిందని అయితే తెలిసింది. ఇక ఫైనల్లీ మన ఫైర్ క్రాకర్ షో దగ్గరికి అయితే వచ్చామన్నమాట. కాకపోతే ఒక్క డిసప్పాయింట్ ఏంటంటే అస్సలు కనిపించట్లేదు అక్కడ నుంచి చూస్తే. ఇక పరిగెత్తుకుంటూ ఒక మంచి స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇక అన్నట్టే హైదరాబాద్ బిగ్గెస్ట్ ఫైర్ క్రాకర్ షో అయితే చూపించారు. దగ్గర 30 మినిట్స్ నాన్ స్టాప్ గా ఫైర్ క్రాకర్స్ పేలుస్తూనే ఉన్నారు. ఈ క్రాకర్ షో చూడడానికి చాలా మంది అయితే వచ్చారనమాట. నాకైతే ఈ రోజు చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. మార్నింగ్ అన్ఎక్స్పెక్టెడ్ గా స్వర్ణగిరి వెళ్ళటం ఏంటో, ఈవినింగ్ నెక్లెస్ రోడ్ కి ఫైర్ క్రాకర్ షో చూడడానికి రావడం ఏంటో అసలు చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినాయి అనమాట. అండ్ అనుకోకుండా వీటితో పాటు మన చీఫ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి గారు కూడా కనిపించారు నాకు. ఈరోజు చాలా స్పెషల్ డే అనమాట. నాకు అస్సలు మర్చిపోలేను ఈ రోజునైతే. ఇక నైట్ రూమ్ కి వస్తుంటే బైక్ లో పెట్రోల్ అయితే అయిపోయింది. పాపం ఒక బాబాయ్ అయితే హెల్ప్ చేసిండు. ఇక బైక్ లో పెట్రోల్ పోసుకుని రూమ్ కి వచ్చి అయితే పడుకునేసిన. గుడ్ నైట్.